శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. రాముడి లక్షణాలను ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మంచిని మాట్లాడేవాడు, శ్రీమంతుడు, శత్రువులను నశింపచేసేవాడు. అతని మూపులు ఎత్తైనవి, బాహువులు బలిసినవి, కంఠం శంఖంలాగా ఉంటుంది, చెక్కిళ్ళు పైభాగము ఎత్తుగా ఉంటుంది అని తాత్పర్యం. బుద్ధిమంతుడంటే సర్వజ్ఞుడు అని కూడా అర్థం. సర్వజ్ఞుడంటే అన్ని కాలాలలోనూ అంతా తెలిసినవాడు అని అర్థం. సర్వజ్ఞత్వం అనేది భగవంతుడి యొక్క లక్షణం. హితమైన మంచిని మాట్లాడేవాడు రాముడు. అందరికీ అన్ని కాలాల్లోనూ హితమైన మాట అంటే వేదమే. ఆ వేదమే భగవంతుని వాక్కు. రాముడు ఏది మాట్లాడినా వేదానుసారంగా మాట్లాడుతాడు గనుక ఆయన వాగ్మి. మాట్లాడటం రాకపోతే మౌనంగా ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాట వ్యర్థమవుతుంది. మనిషి చులకన అవుతాడు. మాటను నిగ్రహించటం గొప్ప సాధన. ఆ సాధనను శ్రీరాముడు కలిగి అందరికీ దానిని నేర్పుతున్నాడని చెప్పేందుకే నారదుడు వాగ్మి అని ప్రయోగించాడు. శ్రీమంతుడంటే సాధారణంగా ధనవంతుడు అనేటువంటి అర్థాన్ని చెబుతారు. కానీ ఇక్కడ శ్రీ అనేటువంటి పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే విభూతి, విభూతి అంటే ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణం. ఈ ఈశ్వర గుణం రాముడిలో సంపూర్ణంగా ఉంది. తన యొక్క లీలలతో జగత్తును సృష్టి చేసేవాడు నిజమైనటువంటి శ్రీమంతుడు కదా. ఆయనే భగవంతుడు, ఆయనే రాముడు, లక్ష్మీదేవితో కూడినవాడు అని కూడా చెప్పవచ్చు. అందుకని ఇక్కడ సీతామాతే లక్ష్మీదేవి, సీతామాతే లక్ష్మీదేవి అని విష్ణువు అవతరించినప్పుడల్లా ఆ లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది అని మనం తెలుసుకోవాలి. శ్రీలక్ష్మి సీతగా అవతరించి రాముణ్ణి అంటబెట్టుకొని ఎప్పుడు అంటబెట్టుకొని దగ్గరే ఉంటుంది. వేద విరుద్ధమైన పనులు చేసేవారిని నశింపజేసేవాడు. అందరూ సమానులే కదా భగవంతుడికి. ఆయనకు శత్రువులు లేనే లేరు. ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి సాధువులను భక్తులను హింసించేవారే ఆయనకు శత్రువులు. అటువంటి శత్రువులు మిగతా వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. అటువంటి వారి నుండి ఆయన తన భక్తులను సాధువులను కూడా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మశరీరవత్. తన శరీరాన్ని రక్షించుకున్నట్టుగా భగవంతుడైనటువంటి విష్ణువు భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కృపాదృష్టితో రక్షిస్తాడు, కొన్నిటిలో మహిమతో రక్షిస్తాడు, మరికొన్నిట్లో ఇతరులచే రక్షింపజేస్తాడు, ఇంకా కొన్నిట్లో తానే స్వయంగా రంగంలోకి దిగేస్తాడు, యుద్ధం చేసి మరీ రక్షిస్తాడు. ప్రహ్లాదాది కథల్లో ఆయన అలాగే చేశాడు కదా. అలా చేసేందుకు కావలసినటువంటి శరీర తత్వాన్ని శ్లోకంలోని 3-4 పాదాల్లో చెబుతున్నారు. అక్కడ 3-4 పాదాల్లో ఆయన మూపులు బలంగా ఉన్నాయి, చేతులు పొడవుగా ఉన్నాయి, కంఠం శంఖంలాగా ఉంది అనేటువంటి గుణాలని మహావీర లక్షణాలు అని తెలుస్తుంది. ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి రాముని చరిత్రను మనం ఇంకా తెలుసుకుందాం. ఓం సీతారామాభ్యాం నమః.